రాజు గారు ఇక్కడ కర్ణాకర్ గారు మీకు ఒక మాట ఇస్తున్నాను. కర్ణాకర్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. బ్రదర్ కర్ణాకర్ గారు, లాస్ట్ టైం మనం కలిసినప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది, ఇలా జరగకూడదు, కొట్లాడాలు జరగకూడదు అని అన్నాను కదా. మీరు రండి, మీ పెద్దల్ని తీసుకొని రండి, మేము మా పెద్దల్ని తీసుకొని వస్తాము, ఇక మీద అలాంటివి గొడవలు ఆర్గ్యుమెంట్స్ కావని మీరు నాకు హామీ ఇచ్చారా లేదా? ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు అలా చేయడం నాకు మిమ్మల్ని తీసుకుంటాం. మీరు ఎప్పుడు వచ్చారు? మీరు వచ్చారా ఈ రోజు? మేము వస్తాం. ఇప్పుడు మనం కలుసుకుందాం. మళ్ళీ మీడియా ఎందుకు మాట్లాడుకుందాం? నేనేమన్నా మాట్లాడదాం రెండనే కదా అంటున్నాను. ఇప్పుడు అక్కడ స్టిక్ ఆన్ అయిపోండి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు వాళ్ళు మాట్లాడతాం అంటారు, మేము మూసి కూర్చోవాలి. అలెగ్జాండర్ గారు గురించి వచ్చాను, మళ్ళీ మీరు డ్రాగ్ చేస్తానంటే టైం కన్స్యూమింగ్ అంతే. ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ సొల్యూషన్, కన్క్లూషన్. సార్ నాట్ ఎ క్రిస్టియన్ సార్, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా దే నీడ్ పీస్. కానీ ఎవరు వస్తలేరు కదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మాకు గత కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. సార్ వద్దు సార్, లెట్ us not go back. అది తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నాను నేను. సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నాను. రామతీర్థంలో రాముల వారి శిరస్సు విగ్రహాన్ని ఖండించారు. ఇది పలానా వ్యక్తి చేశారని చెప్పి మాకు ఎవరో ఇంటర్నల్గా ఒక సమాచారం చెప్పారు, పలానా వ్యక్తి చేశారని చెప్పి. కానీ దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి, ఇదిగో ఇతను ఇన్ఫర్మేషన్ ఏదో మాకు వచ్చిందని చెప్పి అతని పేరు చెప్పలా, మేము ఎవరి పేర్లు చెప్పి ఎవరి మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. మా దగ్గరికి ఆధారం ఉంటే ఖచ్చితంగా అది పోలీసులకు ఇచ్చేవాళ్ళం, కేసులు పెట్టేవాళ్ళం, దాన్ని పబ్లిక్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నప్పుడు చేయాల్సిన పని అది. పబ్లిక్లోకి వస్తున్నామంటే ఇది ఎంతోమంది, ఇప్పుడు సోషల్ మీడియా అంటే మహాసముద్రం, ఎటు నుంచి ఎడిపోద్దో ఎలా క్రియేట్ అవుతుందో తెలియదు. లక్షల మంది దీని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు వెరిఫై చేసుకుని ఆధారాలు ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి. అందుట్లో పర్టికులర్గా ఒక వ్యక్తిని మనం మెన్షన్ చేస్తున్నామంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందులో కూడా ఒక మతానికి రిప్రజెంటేటివ్గా ఉన్న చిన్నజీవి స్వామి వారి పేరు ప్రస్తావిస్తున్నామంటే ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక మతం మీద మాట్లాడుతున్నావు, ఒక మతానికి సంబంధించిన ఒక ప్రతినిధి మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు సమాచారం ఉంది, రిలయబుల్ సోర్సు, ఇలా ఏదో 2-3 పదాలు పడికట్టు పదాలు చెప్పేసి రిపీటెడ్గా నాకు స్వేచ్ఛ ఉందని మాట్లాడేస్తే ఇది స్వేచ్ఛ కాదండి. ఇది ఖచ్చితంగా దుర్మార్గం, కుట్ర, ఎజెండా. ఇది ఎజెండా పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలెగ్జాండర్ గారు కూడా వచ్చి ఆయన మాట్లాడే స్వేచ్ఛ ఆయనకు ఉంది అంటే మేము రెచ్చగొట్టగలం. మాకు జనాలు ఉన్నారు, మర్చిపోతున్నారు. రెచ్చగొట్టుకుంటూ వెళ్ళిపోతే దేశంలో ఇంకా మనుషులు గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. రెచ్చగొట్టే పదాన్ని కాస్త పక్కన పెడదాం. భరిస్తున్నాం కదా నలుగురికి భరిస్తున్నాం కదా అని చెప్పి మనం మాట్లాడుకున్న పాయింట్ ఒకటే అండి. ఆధారాలు ఏదైనా ఫస్ట్, ఎందుకంటే ఈ మాటే మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం సోషల్ మీడియా. నేను కూడా మాట్లాడతా, ఒక 1,00,000 కారణాలు ఏవో చెప్తా. సో పోలీసులు ఆ 1,00,000 కారణాల మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంటుందా? అలా 150 కోట్ల మంది 1,00,000 కారణాలు చెప్పారనుకోండి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది కామన్గా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మనకి అనుమానాలు ఉండొచ్చు, దాంతోపాటు ఆధారాలు ఉండొచ్చు. అనుమానానికి ఆ ఆధారాలు చూపిస్తే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉంటుంది, నమ్మడానికి ఉంటుంది. ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించి ఇదిగో ఇది ఆధారం అని చెప్తే ఆ పర్టికులర్ పర్సన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దట్ రిలీజియన్ మీద ఇంపాక్ట్ పడదు కదా అనేది. జోసెఫ్ గారు, ఇక్కడ నేను మీ దగ్గర ఎందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నానంటే, మనం ఇక్కడ ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుకున్నాం. అజయ్ బాబుకి సంబంధించి వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నేను రెడీగా ఉన్నాను సార్, ఐఎమ్ రెడీ. కానీ ఎవరు వస్తలేరు కదా ముందుకు. ఇప్పుడు నేను 2 days అయింది వచ్చి, నిన్న కూడా ఐ వాస్ ట్రైయింగ్ టు కమ్ హియర్, రమ్మన్నారు. మళ్ళీ జాన్ గారు బిజీ షెడ్యూల్ అన్నారు. ఓన్లీ జాన్ గారు ఒక్కరే ఉన్నారా? లేరా? ఇప్పుడు అలెగ్జాండర్ గారు ఉన్నారు, వచ్చి మాట్లాడండి. ఐఎమ్ రెడీ. ఓకే, మీరే డిలే చేస్తున్నారు. మీరు సార్ ఒక్క నిమిషం అంటే మీరు దేని ప్రాతిపదికన వచ్చి మాడదాం అనుకుంటున్నారు, అది చెప్తే మేము వచ్చి మాట్లాడదాం మీతో. సార్ ఫస్ట్ ఇక్కడ వచ్చి మాట్లాడదాము, ఏం చేద్దాము, నెక్స్ట్ ఏంటిది అది మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? అజయ్ బాబు గారి గురించి. Okay, we will talk personally on this again. Let us not involve any other social media in this because it is our internal matter. దేశం గురించి ఏమైనా మాడదామంటే మాడదాం, అది కూడా మాట్లాడదాం. ఇది ఒకటే కాదు, ఇనిషియేషన్ ప్రారంభం అయితే అఫ్ కోర్స్ ఎక్కడో దగ్గర అది మెల్లిగా ఇది పెద్ద వటవృక్షమై ఉండిపోయింది. ఫస్ట్ ఆ బ్రాంచెస్ కట్ చేస్తే ఆ తర్వాత మానవ దగ్గర రావచ్చు.
ఇక్కడ నువ్వు కూడా వెనక మత ప్రకటించొచ్చు. ఘర్షణ సుప్రియ గారు మాట్లాడి 2 days అయింది. చెప్పాను, Where is ఇదివరకు the మీటింగ్లో call? చెప్పాను, ఇదివరకు ఇక్కడ ఇంటర్వ్యూలో ఇనిషియేటివ్ ఎవరు చెప్పాను. తీసుకుంటలేరు. ఎక్కువగా దే సైలెంట్, ఎవ్రీబడి ఆర్ సైలెంట్. వై? రిపోర్ట్ ఎందుకు చేయండి. సైలెంట్ ఉన్నారు? ఎక్కువగా హింసించే మీకు వాళ్ళు అసలు ఎవరు? మీకు ఇష్టం ఉందా లేదా ఆయన లోపలే ఉండాలని చెప్పి? సార్ మీకు అందరికి ఇష్టం ఉందా ఆయన లోపలే ఉండాలని చెప్పి? సార్ నేను వచ్చాను బయటికి, ఓకే ఆయన బయటికి రప్పించడానికి, మీరు ఎవరు ముందుకు రాకపోతే నేనేం చేయాలి? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు లేరు, ఎవరు మాట్లాడతలేరు. కేవలం రోడ్డు మీద వస్తాను గోడబైతో మాట్లాడిస్తానంటే కాదు కదా. మీరు రండి, ఆయన రాలేరు, మీరండి రండి, వచ్చి మాట్లాడదాము, ఏం చేద్దాము, నెక్స్ట్ ఏంటిదని చెప్పి. అలెగ్జాండర్ గారు ఇప్పుడు మనము చూసే పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనము మన పాయింట్ ఆఫ్ వ్యూ తో ఆలోచిస్తే మనం ఇప్పుడు ఒక పెన్ ని మీరు ఏ రకంగా ఆలోచిస్తారు? దాన్ని స్వాట్ గా ఆలోచిస్తారా? పెన్ గానే వాడతాం, కానీ పెన్ తోటి మనం చంపించగలుగుతాం వేరే వాళ్ళని. మనం రాసే మాటలు కావచ్చు, నాలుక కావచ్చు. కాబట్టి దాన్ని నియంత్రణలో పెట్టి మనం మాట్లాడాలి తప్ప డెలివరీ చేసేస్తే ఎలాగండి? అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం. రాజ్బోడ గారు ఏదో అంటున్నారు. లేదు, ఎట్ ఏ టైం ఒకరు మాట్లాడితే వినబడుతుంది, అందరూ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అదే అంటున్నా. ఒకరు మాట్లాడితే కమ్యూనికేట్ అవుతుంది. ఇందాకలా అడగడం జరుగుతోంది. అక్కడ ఆధారాలు ఉంటే ఆధారాలతో ముందుకు వెళితే సరిపోతుంది. సో ఇక్కడి నుంచి రాజ్బోడ ఏం చేయబోతున్నారు? ఆధారాలు ఉంటేనే మాట్లాడతారా, లేకపోతే ఆధారాలు లేకుండానే మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా? రాజ్ బోడా బ్రదర్ గారు ఆధారాలు చేయడానికి అతను సిబిఐ కాదు, అతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, మీరు కాదు, నేను కాదు. ఇక్కడ 100 మంది భారతదేశంలో 1,00,000 మాట్లాడతారండి. ప్రతి ఒక్కరు మాట్లాడారు. అజయ్ బాబు గారు మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడారు, మేము కూడా కొంతమంది మాట్లాడాము, కర్ణాకర్ గారు మాట్లాడారు, షఫీ గారు, రఫీ గారు అందరు మాట్లాడారు. అందరి మీద కేసులు వేసుకుంటూ పోతే జైలు నిండిపోతాయి. కాబట్టి అలాంటి సమస్యలని పరిష్కరించడానికి మీ వేదికగా మేము పరిష్కరించాలని ఇక్కడ కూర్చున్నాము, అంతేగాని వాళ్ళకి. అలెగ్జాండర్ గారు మీరు అన్నారు ఒక 100 మంది మాట్లాడతారు, కానీ 100 మంది ఆరోపణలు చేస్తారు, కానీ కొంతమంది ఆరోపణలు చేస్తే దానికి గాఢత ఎక్కువ ఉంటుంది, ఆ వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాదు, జోసెఫ్ గారు కేవలం క్రైస్తవులైనా లేకుంటే ఎవరి మీద కేసు వేసారా ఇప్పటిదాకా? మేమైతే మా క్రైస్తవుల మీద కూడా కేసు వేసామండి. ప్రకాష్ రాజ్ గారు పైన కూడా వేసానండి. ప్రకాష్ రాజ్ గారు పైన కూడా వేసాను. మరి జోసెఫ్ గారు వేరే వాళ్ళ మీద కేసు వేయలేదండి ఇప్పటిదాకా? ప్రకాష్ రాజ్ గారు పైన కూడా వేసాను. ఇప్పుడు చెప్తున్నాను నేను, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా అని అంటున్నారు. ఇన్ని రోజులు ఎందుకు వేయలేదు మరి? సార్ ఉన్నారు. టార్గెట్ ఏం లేదండి. మళ్ళీ స్టార్ట్ చేయాలి మొత్తం. ఇంటరా స్టోరీ మొత్తం ఇంటరా? ముందుకు వచ్చి కూర్చోండి, చెప్తాను. మీరు అక్కడ ఉండి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే కాదు, ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే కాదు బ్రదర్, ముందుకు రండి. ఎవరు వస్తలేరు, న్యాయం కావాలంటారు. నేను కన్క్లూడ్ చేద్దామంటున్నాను కదా. ఏమైనా కేసు వేసారా లేదా? ఒకటే మాట, వేస్తున్నాను అని కాదు, వేసారా లేదా? పాస్ట్ టెన్స్ అడిగింది. క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పాస్ట్ టెన్స్. మిగతా అంటే ఒక్కసారి రిపీట్ చేయండి మీ ప్రశ్నను అలెగ్జాండర్ గారు. నా ప్రశ్న ఏంటంటే, జోసెఫ్ గారు మత విద్వేషానికి గురైన కారణమైన మనుషుల మీద కేసు వేసారా ఎప్పుడైనా? సార్ ఆల్రెడీ మీ వేదికను చెప్పాను ఏమని. ఖచ్చితంగా వాళ్ళు లోపల పోతారు, ఖచ్చితంగా. ఇంకా మీరు సహకరిస్తే ఇంకా జల్దీ పోతారు, రేపే పోతారు. మీరు కాదండి, ముందుకే రాంది వాళ్ళ మీద ఇంట్లో కూర్చొని చెప్తే డిక్టేట్ కాదండి. మీరు రావాలి, బయటికి రావాలి, రోడ్ల మీద కాదు, ఇక్కడ రండి. ఇక్కడ వచ్చి మనం కన్క్లూడ్ చేద్దాము. మీరు కన్క్లూడ్ చేయకుండానే మీరు మీ సెల్ఫ్ గా కన్క్లూడ్ చేసుకొని సెల్ఫ్ గా జడ్జిమెంట్ చేసేసుకొని ఒకరి మీద కేసు వేసేసారు కదా. ఇప్పుడు అన్ని మీరే చెప్తారా? రాజ్ కూడా అడిగింది ఏంటి? అన్ని నేను చెప్తున్నాను కదండి. నేను అడిగింది ఏంటి? ఏ మతమైనా ఏ కులమైనా తప్పు చేస్తే తప్పే, అది కులం కాదు, మతం కాదు. ఏ మతం కూడా ఎప్పుడైనా కేసు వేసారా? అదిగో ఇదే ఖచ్చితంగా జైలు పోవాల్సిందే. ఇక్కడ చెప్పకండి, నేను పిల్లలకి సోషల్ కూడా చెప్తాను. మీరు నాకు డోంట్ ట్రై టు టెల్ మీ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ లా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్ బ్రదర్ ఇన్ క్రైస్ట్, that whether you have filed a petition in any police station related to any person who created justice, violence తెలుగులో మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం అలెగ్జాండర్ గారు. హార్మోనీ సార్ మీరు చూడండి, మీకు తెలుస్తుంది. కొన్ని రోజులు ఓపిక పట్టండి. అడుగుతున్నాను కదండి, అది మీ ఇష్టం అండి. వాళ్ళని ఏలేని బాధన, వాళ్ళ మీద ఏలేని బాధన కాదండి. ఇప్పుడు అజయ్ బాబు అజయ్ బాబు ఆయన అంటున్న పాయింట్ ఏంటంటే, ఎందుకు అజయ్ బాబాయ్
ఆయన అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఎందుకు మొదట అజయ్ బాబు గతంలో ఈ మధ్య కాలంలో గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు, 5 నుంచి 10 నుంచి వ్యాఖ్యలు ఉన్నాయి అనేది వారి నుంచి వినిపిస్తున్నమాట. అప్పుడు సార్, ఆ మాట ఇప్పుడు వినిపించలేదు, ఇప్పుడు ఎందుకు అజయ్ బాబు ఎందుకు అంటే ఇప్పుడు జసికా గారు ఆవిడ కుదన్నారు ఏమన్నారు, ఐ వాంట్ పీస్ అండ్ హార్మనీ, పీస్ ఆ అండ్ మాటలు విన్నారా మీరు? ఫర్గివ్నెస్. అలెగ్జాండర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తున్నారు. అక్కడ just wait. ఏమవుతుంది రోజు రోజు సమాధానం ఇవ్వట్లేదు అతను. టీవీ చూస్తే ఇదే గొడవలు, ఇదే ప్రశ్నలు, ఇదే గొడవలు, అందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలే, వీళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు ఏం చేశారు. చెప్తున్నారు? ఆయన చేసింది ఏంది? ఎవరు దేవదేవతను దూషించాడు, అలాగే దేవుళ్ళ విగ్రహాలు మంచి పరిణామం ఆయన చేసింది మంచిదేనా? మీరు సమర్థిస్తారా? ఓకే, ఇప్పుడు నా అనుభవాలు దెబ్బతీశాడు, మంచిదేనా చెప్పండి. నన్ను let them react. అప్పుడు మీ క్వశ్చన్ అడిగారు సరే. నేను చాలాసేపు ఐ వాస్ సైలెంట్, ఐ వాస్ హియరింగ్ టు ఎనీ. సో యు ఆర్ నాట్ సైలెంట్, యు ఆర్ రియాక్టింగ్, మీరు రియాక్ట్ అవుతున్నారు. ఏంటిది? యా, ఎక్కడ తీసుకోబోతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటిది? యా, రాజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. అలెగ్జాండర్ ఆలోచిస్తే మీరు ఒక ఇండియన్ గా కేసు వేశారన్నారు, అది ఓకేనండి, అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్.